నిర్మల్ జిల్లా అడవుల్లో ప్రకృతి ప్రేమికుల కోసం నిర్వహించిన బర్డ్ ఫెస్టివల్ ముగిసింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో దిమదుర్తి రిజర్వ్ ఫారెస్ట్ లో 2 రోజుల పాటు బర్డ్ ఫెస్టివల్ తో పాటు నేచర్ క్యాంప్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ఎంపిక చేసిన 30 మంది ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు. తుర్కం చెరువు, పోనకల్ వెంగన్న చెరువు తదితర ప్రాంతాల్లో అనేక పక్షి జాతులను గుర్తించారు. ప్రకృతి ప్రేమికులు తమ కెమెరాలో పక్షులు, వన్య ప్రాణులను తమ కెమెరాలో బంధించారు. కవ్వాల్ టైగర్ జోన్ ఆనుకుని అభయారణ్యంలో 300కు పైగా పక్షి జాతుల సంచారం ఉన్నట్లు గతంలోనే అటవీ శాఖ గుర్తించింది. నిర్మల్ జిల్లా అడవుల్లో ప్రకృతి ప్రేమికుల కోసం నిర్వహించిన బర్డ్ ఫెస్టివల్ ముగిసింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో దిమదుర్తి రిజర్వ్ ఫారెస్ట్ లో 2 రోజుల పాటు బర్డ్ ఫెస్టివల్ తో పాటు నేచర్ క్యాంప్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ఎంపిక చేసిన 30 మంది ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు. తుర్కం చెరువు, పోనకల్ వెంగన్న చెరువు తదితర ప్రాంతాల్లో అనేక పక్షి జాతులను గుర్తించారు. ప్రకృతి ప్రేమికులు తమ కెమెరాలో పక్షులు, వన్య ప్రాణులను తమ కెమెరాలో బంధించారు. కవ్వాల్ టైగర్ జోన్ ఆనుకుని అభయారణ్యంలో 300కు పైగా పక్షి జాతుల సంచారం ఉన్నట్లు గతంలోనే అటవీ శాఖ గుర్తించింది.